ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకొచ్చి చంద్రమౌళి శాస్త్రి గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, జూలై మాసం 2026 మరి మీనరాశి వాళ్ళకి ఏమన్నా ప్రత్యేకంగా ఫలితాలు ఏమన్నా ఉండబోతున్నాయా? మరి ఏళ్ళనాటి శని ప్రభావం ఎంతవరకు వీళ్ళని బాధిస్తుంది అంటారు? వ్యతిరేక ఫలితాలు, అనుకూల ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటారు ఈ మాసం వీళ్ళకి? ముఖ్యంగా అండి, ఈ జూలై మాసంలో వీరికి కుజగ్రహ ప్రభావము అత్యంత ఉత్కృష్టమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తుంది మీనరాశి వారికి. ఎందుకంటే ఎవరి శరీరం అయినా పడిపోతున్నా వాళ్ళు ధైర్యం తెచ్చుకున్నారనుకోండి, ఏమవుతుంది? శరీరం పడిపోదు. మానసికంగా ఎవరైనా దుర్యోగాన్ని, మానసికంగా ఇక మేమేం చేయలేము, మేము పనికిరాని వాళ్ళం అనుకున్న వాళ్ళు ఉన్నారనుకోండి, కుజుడు గనక సరైన స్థానంలో ఉంటే ఒక సాహసవంతమైనటువంటి, పరాక్రమవంతమైనటువంటి, వీరోచితమైనటువంటి అన్నీ కలబోసి నా అంతటి వాడు లేడు, నేను ఏ పనైనా సరే సాహసంగా చేయగలను, అసలు ధైర్యే సాహసే లక్ష్మి, నాలో ఉన్న ధైర్యాన్ని నేను బయటికి తీస్తే లక్ష్మీదేవి అదే వస్తుంది. ఇట్లా వాళ్ళు కోరికలు, వాడి ఆలోచనలు అన్నీ కూడా బయటికి తెచ్చే పరిస్థితుల్లో కుజ భగవానుడు మీనరాశి వారికి ఉన్నాడు. ఆ కుజుడు ఒక్కడే ఈ మీనరాశి వాళ్ళని ఈ నెలల్లో నిలబెడతాడండి. మిగతా గ్రహాలు ఒకెత్తు, ఈయన ధనాధిపతి అయి వీరు ధైర్యంతో ఆలోచించి కోరికని ముందు లోపల 1కి 10 సార్లు నేను ఈ పని చెయ్యాలి అంటే, దీంట్లో మంచి కోరికలు, చెడ్డ కోరికలు అని ఉంటాయి. చెడ్డ కోరికల జోలికి పోకుండా ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు, అవునా? ధైర్యే సాహసే వేరే వేరే అనలా. అంటే లక్ష్మీదేవి అనుగ్రహము విద్యా లక్ష్మి, అవునా? ఆరోగ్యపరంగా ధైర్యంగా కొన్ని అడుగులు ముందుకు వేస్తే ఆరోగ్య లక్ష్మి. అట్లాగే సంతానపరంగా ఏదైనా ఆలోచనలు చేస్తే సంతాన లక్ష్మి. గృహం గురించి ఆలోచిస్తే కుజుడు గృహాలకి భూములకి కాబట్టి భూలక్ష్మి, గృహలక్ష్మి. అంటే వీరు గనక ముందు ఒక శుభకరమైనటువంటి కోరికల్ని మనసులో అనుకొని, నేను ఈ కార్యక్రమం ఈ నెల రోజుల్లో చేద్దామనుకున్నాను, నాకు తిరుగులేదు, నాలో అంత శక్తి ఉంది, నేను చేసుకున్న పూజా ఫలితం అంతా నాకు రంగరింపబడి ఉన్నది అని గురువు యొక్క స్థితి తెలియజేస్తాం. ఎందుకంటే కుజుడితో పాటుగా మీనరాశికి అధిపతి అయినటువంటి గురుగ్రహము 5వ స్థానంలో, కోణస్థానంలో, లక్ష్మీ స్థానంలో ఉంది. అందుకనే ధైర్యే సాహసే లక్ష్మి అన్నాను. అంటే కుజుడు, గురుడు ఈ యొక్క మీనరాశి వారికి అత్యంత బలమైనటువంటి గ్రహాలు. మరి ఈ గురుగ్రహము ఉచ్చస్థితిలో ఉండి ఇందాకన్నట్టుగా సంతాన లక్ష్మిని, న్యాచురల్ జోడియాక్లో అది కర్కాటక రాశి భూముల్ని, గృహాలని, విద్యని ఇస్తుంది. అందుకని ఇందాక చెప్పినవన్నీ లింక్ ఉన్నాయండి. వీళ్ళు గనక ఈ విధంగా కుజగ్రహ ప్రభావం చేత మంచి ఆధారం బేసిన్ చేసుకున్నట్లయితే గురుడు వీళ్ళకి కావాల్సినవన్నీ భిక్షగా వేసేసేటటువంటి రోజులు ఈ నెల రోజులు. దానికి తోడు 7వ తారీఖు వరకు బుధగ్రహము కూడా గురువుతో ఉండి అసలు వీళ్ళకి సౌఖ్యకరమైనటువంటి ఆలోచనలు ఎలా వస్తాయంటే అంత నిఘంటువుగా వచ్చేస్తూ ఉంటాయి. ఈ పని చేయాలా, చేసేద్దాం, నాకు ఆ శక్తి ఉంది, నాకు ఆ ధైర్యం ఉంది, నాకు ఆ సపోర్ట్ ఉంది. ఇట్లా వీళ్ళే ప్రతిదీ కూడా ప్రోద్బలాన్ని తెచ్చుకునే పరిస్థితి మీనరాశి వారికి అకుంఠితంగా కనిపిస్తుంది. కాబట్టి గురుగ్రహ బలము అంటే చాలా చాలా లక్ష్మీ స్థానంలో ఉన్నటువంటి గురువు వీరికి పూర్వ జన్మార్జితము అంటే పూర్వజన్మలో చేసుకున్నటువంటి ఆర్జితము పుణ్యమేనండి. పూర్వజన్మలో డబ్బులు మనకి రావండి. పూర్వజన్మలో మనం ఎవరు పుట్టామో మనకు తెలియదు, అవన్నీ తెలియదావు. ఏదో పుణ్యం, ఒక జంతువుగా చేసినా ఏదో ఒక రకంగా సహాయం చేసి ఉంటామో, ఏదో ఒకటి చేస్తుంటాం కదా, ఆ పుణ్యార్జితం అంతా కూడా ఈ జన్మలో ఇచ్చేది ఎవరంటే ఒక గురువే. మరి ఆ గురువు యొక్క దృష్టి 9వ భావం మీద, లగ్నం మీద పడేసరికి వీరు గనక దాన్ని సవ్యంగా యూజ్ చేసుకున్నట్లయితే ఆగమేఘాల మీద లక్ష్మీ కటాక్షం కలిగి ఉన్నతమైనటువంటి ఆలోచనల ద్వారా గవర్నమెంట్ సంబంధించినటువంటి కీర్తి ప్రతిష్టలు వీరికి అమోఘంగా లభిస్తాయి. అట్లాగే సంతాన ప్రాప్తి కలగటానికి గురుడు యొక్క బలము, కుజుడు యొక్క బలము చాలా సంతృప్తిగా వీరికి అవకాశాలను ఇస్తుంది. అట్లాగే మీరు ఇందాక ఏలినాడి శని అన్నారు, అంటే ఏలినాడి శని ప్రభావం ఒక్కటే జాతకాన్ని మనకి ఇవ్వదు కదండి. మరి ఏలినాడి శని అంటే మనం నిద్ర లేచిన దగ్గర నుంచి మనం మళ్ళీ పడుకునేటప్పుడు ఎన్నో వైవిధ్యకరమైనటువంటి సంఘటనలు ఉంటాయి. ఇవాళ ఇంట్లో ప్రశాంతంగా ఉంటాం అందరం, ఉన్న 5 నిమిషాల్లోనే గొడవలు ఎంతమంది ఇళ్లలో ఉండవు చెప్పండి. ప్రశాంతంగా నవ్వుకుంటూ ఒక్కసారి గొడవలు వచ్చి కొట్టుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళిన వాళ్ళు ఇంతమంది ఉన్నారు. ఆ క్షణం ఆ గ్రహం మారిందంటే అవన్నీ ఎవరిస్తారంటే ఈయనే శని, ఏలినాడి శని. చక్కగా ఉద్యోగంలో కూర్చొని
ఎన్నో కోరికలతో ఎన్నో ఆలోచనలతో నాకు తిరుగులేదు, నాది స్టాండర్డ్ ఉద్యోగము, గవర్నమెంట్లో అనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కదా, కూర్చొని చక్కగా చేసుకుంటూ ఉంటారు, ఉన్నట్టుండి వాడి మీద ఐటీ దాడులు జరుగుతాయి. ఇంకో విషయం ఏంటంటే అండి, ఈ భాగస్వామ్యంలో వ్యాపారమే కాకుండా భార్యాభర్తలు, ఈయన యొక్క దృష్టి భార్యాభర్తల స్థానమైనటువంటి కన్యారాశి మీద పడేసరికి మీనరాశి వారికి ఒక భార్య యందు భర్తకి, భర్త యందు భార్యకి ప్రేమానురాగాలు ఎక్కడో అక్కడ అంతర్లీనంగా దాగి ఉంటాయి. అవి ప్రదర్శించే లోపలే ఈ యొక్క శని భగవానుడు ఆలస్యాన్ని సూచిస్తాడు. దాని ద్వారా కుటుంబంలో ఎవరో ఒకళ్ళు మధ్యలో ఇరకటం, ఆ యొక్క బంధుత్వ, ఆ ప్రేమ అనురాగాలు ప్రదర్శించే లోపలే అది దూరం అయిపోవటము, ఈ మధ్యలో మళ్ళీ ఏదో గ్రహం వీళ్ళని చూసి ఎక్కిరించటం, దాంతో వీరి మధ్య విపరీతమైన అగాధాలు, కోర్టు సమస్యలు. ఇట్లా అంటే డైరెక్ట్గా కోర్టు సమస్యలు ఇవ్వడండి, ఇన్ని రకాలుగా ఆయన ఉన్న నక్షత్రాన్ని బట్టి ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే విద్యార్థులు కొంచెం జాగరూకతతో లేకపోతే, మీనరాశిలో విద్యార్థులు ఈ బుధగ్రహం 7వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు వీళ్ళ యొక్క ఐక్యూ లెవెల్స్ ఒక పీక్ స్టేజ్లో ఉంటాయండి, మంచి గవర్నమెంట్ ప్రోత్సాహకరమైన పరిస్థితులు. కానీ 7వ తారీఖు తర్వాత ఇదే బుధుడు వక్రించి మళ్ళీ 4 సొంత క్షేత్రంలోకి వచ్చినప్పుడు వీళ్ళ ఆలోచనలు కూడా వక్రించినట్టు అవుతాయి. ఇప్పటి వరకు ఒక క్రమబద్ధంగా ప్రణాళికగా వెళ్ళినటువంటి ప్రోత్సాహంతో వెళ్ళినటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క మేధస్సుని పెట్టి కొత్త కొత్త ప్రణాళికలు తయారు చేయాలి, కొత్తగా నేను ఏదో చదవాలనుకున్న వాళ్ళకి ఒక్కసారి వక్రించేటటువంటి పరిస్థితి. దాని ద్వారా ఇప్పుడు ఏలినాడు శని మళ్ళీ ప్రభావం చూపిస్తుంది. ఆయన బలంగా లేడు, ఆయన నక్షత్రంలో ఉన్న శని కూడా ఏలినాడు శనిగా ఉండేసరికి కొంచెం వక్రత్వం కలుగుతుంది. కాబట్టి ఈ విధంగా విద్యార్థులకి కొంచెం ఇబ్బంది. రాజకీయ నాయకుడైనా అంతే, నాకు ఆ గోడల్లో ఉన్నాయి, లేకపోతే భూమిలో నాకు ఉన్నాయి, లేకపోతే కలశాల్లో ఇంట్లో పెద్ద పెద్ద గిన్నెల్లో ఉన్నాయి, లేకపోతే నాకు తెలిసిన బినామీలు ఉంటారు కదా, ఏవో రకరకాల సంస్థలు ఉంటాయి, చారిటబుల్ ట్రస్టులు, అక్కడ ఉన్నాయి, నన్ను ఎవరో ఏం చేయలేరని. కానీ 3వ కన్ను అంటూ ఒకటి చూస్తుంది చూసారా, ఆ కన్నుల్లో ముఖ్యమైన కన్ను ఎవరై అంటే ఒంటి కన్ను, ఒంటికాలు శని భగవానుడు. ఆయన దృష్టి ఏలినాడు శని ఎలా ఉంటుందంటే అపర కుబేరుల్ని కూడా అసలు జీవితంలో మళ్ళీ డబ్బును చూస్తామా అనేటటువంటి కింద పతనానికి దారి తీసేస్తుంది. ఏలినాడు శని ప్రభావం అంత ఘోరమైనది. ఈ కుజగ్రహం ఇక్కడ ఉండటం ద్వారా కుటుంబంతో చక్కగా ఏదైనా దగ్గర ప్రయాణాలు, బంధువుల ఇంటికి వెళ్ళటం, వారి ఇంట్లో ఏదో సుఖ సంతోషాలతో విందులు వినోదాలు, మరి గృహప్రవేశాలు, పెళ్లిళ్ళు ఏవో జరుగుతూ ఉంటాయి కదా ఈ నెలలో. మరి గురుడు పంచమ స్థానంలో చక్కగా ఆనందాన్ని ఇస్తూ, కుజుడు కూడా చక్కగా ప్రయాణాలను సూచిస్తూ ఆనందదాయకంగా ఉంటారు. వీరు గనక సూర్యుడైతే కనుక వీరికి పూర్తిగా బలహీనంగా ఉన్నాడండి. ఈ జూలై మాసంలో జూలై 14-15 వరకు కూడా సూర్య భగవానుడు 4వ స్థానంలో ఉండటం అంటే వీళ్ళు ఉద్యోగ విషయంలో ఏదో కోరుకుంటారు, నాకు ఈ ఉద్యోగం కావాలి, నేను ఈ ఉద్యోగం చేయాలని కోరుకుంటారు. దానికి అనుకూలంగా ఆ పక్కన ఉన్నటువంటి ఉద్యోగస్తులకి ఏదో ఒక రకంగా దానం అని మనం అనుకుంటాం, సహాయం ఏదో రకంగా చేస్తుంటారు వాళ్ళు సౌఖ్యంగా ఉండటానికి. దాని ద్వారా కొన్ని బెడిసి కొట్టే ప్రమాదం ఉండి జూలై 15 తర్వాత ఉద్యోగంలో డిస్మిస్ అంటారు వీళ్ళు చేసిన పెచ్చ పనులకి. కాబట్టి మనుషుల్ని వశపరుచుకొని ఏం చేయలేరు, గ్రహాలను వశపరుచుకోండి, దైవంతో అనుసంధానం అవ్వండి, మీరు అనుకున్న పనులు వాళ్ళు చేస్తారు. మనుషులు ఎప్పుడూ కూడా మీరు ఎంత సహాయం చేసినంత వరకు మీకు అనుకూలంగా ఉంటారు. మీరు పక్కకి వెళ్ళిపోగానే వాళ్ళు నలుగురు ఒకటవుతారు, మిమ్మల్ని విడిగా చూస్తారు. కాబట్టి అక్కడ జాగ్రత్త వహించండి. బుద్ధిహీనత్వం కలిగినటువంటి పనులు చేసి మీ ఉద్యోగాలను మీరు పోగొట్టుకునే స్టేజ్ ఏలినాడి శని ప్రభావంతో పాటుగా పంచమంలో ఉన్నటువంటి రవి ప్రభావం ఉంటుంది. కాబట్టి ఉద్యోగాలు చాలా వరకు పోయే పరిస్థితి. ఈ గురువు రవి 5వ స్థానంలో గురుడు ఉన్నంత మాత్రాన డబ్బు, వివాహము అన్ని జరుగుతాయి, సంతానం. కానీ ఇది 5వ స్థానం అనేది ఉద్యోగానికి పగబట్టిన స్థానం. రవితో కలిసినటువంటి గురువు. కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రయత్నం చేసే వాళ్ళకి నిరాశ, నిస్పృహ వస్తుంది అనుకుంటారు, ఒక్కసారి డౌన్ఫాల్. దారి వేరే ఉంటుంది, లక్ష్మీ కటాక్షం వస్తుంది, వేరే రకంగా డబ్బులు, మంచి ఆనందము అన్నీ ఉంటాయి. కానీ ఉద్యోగ విషయంలో మాత్రం పూర్తిగా వీరికి ఈ నెల రోజులు మొత్తము కూడా డౌన్ఫాల్, నెగిటివ్నెస్ ఉండే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ నెల రోజులు 29వ తేదీ వరకు కూడా ఇదే జన్మరాశిలో ఉన్నటువంటి శని భగవానుడు బుధ నక్షత్రంలో ఉండటం ద్వారా వ్యాపారంలో సౌఖ్యత తగ్గుతుంది. వ్యాపారస్తుల మధ్య విపరీతమైనటువంటి అంతర్గత విషయాల యందు సమస్యలు, అట్లాగే వ్యాపారస్తుల మధ్య కర్మదోషాలు అధికంగా ప్రబలేటటువంటి పరిస్థితులు. కొంతమందికి సంతాన విషయంలో గురుడు అనుకూలించిన జూలై 15 తర్వాత రవి భగవానుడు ఎప్పుడైతే 5వ స్థానంలోకి వచ్చినటువంటి రవికి ఏంటంటే అండి
కొంచెం గర్భవిచ్ఛిన్న దోషాలు కలుగజేసే శక్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కొంచెం వీళ్ళు ఏం చేయాలంటే సూర్యనారాయణుడి దర్శనం చేసుకోవటం, గర్భవతులు, నాయన తండ్రి నాకు ఎటువంటి గర్భదోషాలు లేకుండా కాపాడు అని చెప్పి ఆయన్ని ప్రార్థించి ఆయనకి సంబంధించిన ఓం సం సూర్యాయ నమః, లేకపోతే సూర్యుడికి సంబంధించినటువంటి 12 నామాలు ఉంటాయి. ఆ నామాలను చక్కగా ఆదిత్యాయ నమః, భానవే నమః, ఖగాయ నమః, మిత్రాయ నమః, పూష్ణే నమః ఇట్లా ఉంటాయి. ఆ 12 నామాలని మనస్ఫూర్తిగా గనక ఆయన కిరణాలు గనక మిమ్మల్ని టచ్ చేసి మీరు ఏదైతే కోరుకుంటారో చంద్రుడు మీ మనసుని లింకు చేసుకొని చంద్రుడి కిరణాలు, అదే సూర్యుడి కిరణాలు చంద్రుని టచ్ అవుతాయి కాబట్టి మీ మనసు సూర్యుడికి తెలిసి మీ గర్భం దగ్గరికి ఆయన రాకుండా మంచి మగ సంతానం కలిగేటటువంటి అవకాశము రవి గురులు కలిసి ఇస్తారు. అంటే ఒకటండి, మనకి చెడు జరుగుతుంది, గురుడు వలన మంచి జరుగుతుంది, కానీ సూర్యుడి వలన గురుడు కొంచెం శక్తిని కోల్పోతాడు. అప్పుడే మనము సూర్య ఆరాధన చేయాలి. కాబట్టి ఈ విధంగా ఎవరైతే మీనరాశి వారు గర్భం కోసం లేకపోతే గర్భధారణ జరిగి సంతానం పుడుతుంది అనుకున్న టైంలో ఈ ఫ్లక్చువేషన్స్ జరగకుండా సూర్యనారాయణమూర్తిని లేదా గురు దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా దత్త చాలీసాన్ని చదివితే లోపల ఉన్నటువంటి పిండస్థ గర్భము అంటే గర్భస్థ పిండము కొంచెం రక్షణా కవచంలాగా ఆ దత్తాత్రేయుడు వారిని కాపాడి తృప్తిగా మగపిల్లాడికి జననం ఇచ్చేటటువంటి అవకాశం కలుగుతుంది. ఏలినాడి శని దోషాలు ఉండవు, కానీ దోషాలు ఎప్పుడూ దోషాలే. మనకున్నటువంటి ఈ రాహుకేతువులు, మరి రాహు 12లో ఉన్నాడు, శని ఏలినాడి శనిగా ఉన్నాడు. వీళ్ళిద్దరినీ శాంతింపజేసుకోండి. అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాలు ఎక్కువగా చేయాలండి రాహుకి సంబంధించి. లేకపోతే ఏమవుతుందంటే పెట్టుబడుల్లో పూర్తిగా ముంచేస్తాడు ఆయన. అట్లాగే ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది అనుకుంటే ఉన్న ఉద్యోగాలు పోగొడతాడు, లేకపోతే ఉద్యోగాదుల్లో ఎన్నో బాధల్ని పెడతాడు. వీళ్ళని తీసుకెళ్లి ఉద్యోగంలో కానీ లేకపోతే గవర్నమెంట్కి సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగాలు కానీ లేకపోతే రాజకీయ నాయకులను కానీ సినిమా యాక్టర్స్ని కానీ, ఎందుకంటే ఇప్పుడు అలా నడుస్తోంది. శుక్రుడు 6వ స్థానంలో ఉంటున్నాడు. ఇది మహా డేంజర్ అండి. భార్యాభర్తలకే కాదు, చిత్రసీమలకు, మళ్ళీ క్రీడాకారులకు బాగుంటుంది, కుజుడు బాగున్నాడు. చిత్రసీమల్లో ఉండేటటువంటి హీరోయిన్స్కి కానివ్వండి, పురుషుల వలన ఇబ్బంది కానివ్వండి, ఏదో రకమైన సమస్యలు అయితే వచ్చి కొంతమంది కోర్టు కేసులు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఈ యొక్క చలనచిత్ర రంగంలో వాళ్ళకి, అట్లాగే రాజకీయ నాయకుల యొక్క హెరాస్మెంట్ల వల్ల కొంతమంది ఆడవాళ్ళు వాళ్ళ మీద కేసులు వేయటము, సూర్యుడు బాలేదుగా, ఇట్లా ఎన్నో రకాలుగా. ఇందాక మీరు అన్నట్టుగా మరి జన్మరాశిలో ఉన్న ఏలినాడి శని ఏం చేస్తాడంటే ఈ గ్రహాలన్నీ ఇచ్చేటటువంటి నెగిటివ్స్ని ఈయన ఏం చేస్తాడంటే ఆవాహన చేసుకొని, అరే నాకు ఛాన్స్ జరిగిందిరా, వీడు ఇట్లా చేశాడు కాబట్టి ఈ గ్రహానికి తగ్గట్టు నేను వీళ్ళకి భావాన్ని ఇచ్చేస్తున్నాను, వీళ్ళకి తగ్గట్టుగా వీళ్ళకి ఇట్లా ఇచ్చేటటువంటి వాడు. అంతేగాని డైరెక్ట్గా శని ఎవరిని ఇబ్బంది పెట్టడు. శని ఎప్పుడూ కూడా మనల్ని కండిషనల్గా ఉంచుతాడు. మనలో ఎముకల బలాన్ని కానీ నరాల్లో ఉన్నటువంటి శక్తిని కానీ ఇచ్చేది ఎవరంటే శని భగవానుడు. అందుకని శని అంటే భయపడకూడదు, శనిని ఆరాధించాలి. అందుకనే ఈ ఏలినాడి శని నడిచే వాళ్ళు ఎక్కువగా శనిగ్రహానికి జపతపాలు చేయించుకుంటూ ఉంటారు. ఒకటండి, మేము అప్పుడు చేసాము ఇప్పుడు చేసాము అంటారు. కొంతమంది జన్మజాతకాలు తీసుకొస్తారు. పాపం మేము 3 ఏళ్ల క్రితం చేసామండి, ఇవన్నీ 3 ఏళ్ల క్రితానికి మరి ఇప్పటికి ఎన్ని దశలు మారిపోయి ఉంటాయి, అవన్నీ చెప్పించుకోవాలండి. ఇప్పుడు మీకు మంచి జరగచ్చు, కొంతమందికి చెడు జరగచ్చండి. మీనరాశి వాళ్ళందరికీ నేను చెప్పినట్టుగా చెడే జరగదు, మంచి జరగదు. ఎంతో మందికి ఎన్నో జరుగుతూ ఉంటాయి. అవన్నీ ఎక్కడ జరుగుతాయంటే జన్మజాతకాల్లో దశలు అంతర్దశలు నడుస్తూ ఉంటాయి. కానీ మనకి ఏదో మానసికంగా జరిగే ఈ గోచార పరిస్థితులన్నీ కూడా అన్వయించుకోకూడదు. మీకు ఏదైనా ఈవెంట్స్ వైజు, అది విద్య, వివాహము, ఆర్థిక విషయాలు కానివ్వండి, ఉద్యోగ విషయాలు, ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి మనకి. ముఖ్యంగా అప్పుల బాధలు కానివ్వండి, లేకపోతే కారాగారాల్లో బంధనాలు కలగటం, ఇలాంటి వాటికి ఎన్నో మన శాస్త్రంలో పరిహారాలు ఇచ్చినాయి. సరైన గురువుని సంప్రదించి మీ జన్మజాతక విశ్లేషణ తెలుసుకొని, చాలామందికి లగ్నము తెలియట్లేదు, అట్లాగే దశలు తెలియట్లేదు, అవి తెలుసుకొని అప్పుడు వాటికి సంబంధించిన పరిహారం మీరు ఆచరిస్తే పర్ఫెక్ట్గా గోల్లో బాల్పడి మీకు మార్కులు వస్తాయన్నట్టుగా ఏలినాడి శని ప్రభావం కూడా కొంతవరకే పనిచేస్తుంది. దశలు బాగుంటే శని ప్రభావం తగ్గి మీకు మంచి చేస్తాడు శని భగవానుడు. అంతేగాని ఏలినాడి శనిలో శని మొత్తం మిమ్మల్ని పూర్తిగా నాశనం చేస్తాడని ఎవరు అనుకోవద్దు. ఈయన ఎప్పుడు నాశనం చేస్తాడంటే మీ జాతకంలో ఏదైనా దశలు అంతర్దశలు కనుక అయోగ్యకరంగా ఉన్నాయనుకోండి, ఈయన ఆడుకుంటాడు అప్పుడు మిమ్మల్ని. అక్కడ రాలేదు, ఇక్కడ నేను మీ జరిగా కాబట్టి మీకు ఏమి ఇవ్వాలో నేను చేసేస్తా అని చెప్పి శని భగవానుడు ఆడుకుంటాడే తప్ప ఆయన ఎప్పుడు కూడా మనల్ని వాడుకొని మాత్రం వాడుకోనండి. కాబట్టి అందరూ ఈ మీనరాశి వాళ్ళు హనుమాన్ చాలీసా చదువుకోవడం విశేషదాయకము. అంతవరకు అయితే చేసుకోండి. అట్లాగే రాహువుకి సంబంధించి చండీ అమ్మవారిని
భగలాముఖి అమ్మవారు అంటే వాళ్ళ స్థాయిని బట్టండి. రాజకీయ నాయకులు వీళ్ళైతే ఇంకా డబ్బు బాగా ఉన్న వాళ్ళంటే ఎంత డబ్బు ఖర్చు పెడితే అంత వాళ్ళకి అమ్మవారి అనుగ్రహం. కాబట్టి వాళ్ళు భగలాముఖి, ప్రత్యంగిర, వనదుర్గ ఇలాంటివి చాలా ఉన్నాయి అమ్మవారి స్వరూపాలు. వారి యొక్క మోతాదుని బట్టి మేము నిర్ణయించి ఈ హోమం చేయండి, ఈ అభిషేకం చేయండి అని చెబుతామే కానీ అందరికీ ఒకటే హోమాలు, అందరికీ అవే చేసుకోండి, ఇన్ని లక్షలు ఇన్ని వేలు ఖర్చు అవుతుందని ఎవ్వరు చెప్పరు, ఏ గురువు చెప్పడండి. కాబట్టి ముందు మన మనసుని ఖర్చు పెట్టండి, మీ శరీరాన్ని ఖర్చు పెట్టండి. మీ వల్ల కాకపోతే అప్పుడు గురువుల్ని సంప్రదించి గురువు ఇచ్చేటటువంటి ప్రిడిక్షన్స్ ఓపికంటే చేయండి, లేకపోతే మీరు చేయాల్సిన ధర్మం మీరు చేయండి. అంతేగాని ఎవరు గురువుని అవమానపరచద్దు, గురువుల్ని మాట్లాడద్దు, ఎవరికి తోచింది వాళ్ళు చేసుకోండి. ఏ గురువు కూడా మిమ్మల్ని పట్టి లాగడగా ఇక పట్టి మిమ్మల్ని పీడిస్తున్నాడంటే వాడు గురువే కాదని నేను చెప్తున్నానండి. ఓవరాల్గా మీనరాశి వాళ్ళకి మరి ఎలాంటి స్థితిగతులు ఎదురుకాబోతున్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మంచి విశ్లేషణ అందించారు గురుగారు. ధన్యవాదాలు. శుభమస్తు, లోక కళ్యాణమస్తు.